రాక్షసుని సంహరించిన తర్వాత కూడా విష్ణుమూర్తి కోపం తగ్గకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు సాక్షాత్తు పరమశివుడే రంగంలోకి దిగాల్సి వచ్చింది. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి శివుడు ఎత్తిన ఆ వింత భయంకర రూపం ఏంటో మీకు తెలుసా? హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత నరసింహస్వామి కోపం ఇంకా చల్లబడలేదు. ఆయన గర్జనలకు భూమి కంపించింది, ఆకాశం వణికిపోయింది. దేవతలే కాదు, బ్రహ్మదేవుడు కూడా ఆయన్ని సమీపించలేకపోయాడు. ఆ ఉగ్రత అలాగే కొనసాగితే సృష్టి నశించిపోతుందేమో అని అందరూ భయపడ్డారు. అప్పుడు దేవతలందరూ కలిసి పరమశివుణ్ణి శరణు కోరారు. నరసింహుడి ఉగ్రతను అదుపు చేయడానికి శివుడు ఒక అద్భుతమైన రూపం దాల్చాడు. ఆ రూపమే శరభేశ్వరుడు. ఈ రూపం ఎంత వింతగా ఉంటుందంటే 8 కాళ్ళు, సింహం తల, మనుష్య శరీరం, 2 భారీ పక్షి రెక్కలు. పురాణాల ప్రకారం ఈ రూపం సింహం మరియు ఏనుగు కంటే కూడా అత్యంత శక్తివంతమైనది. శరభేశ్వరుడు వచ్చి తన 2 రెక్కలతో నరసింహస్వామిని గట్టిగా చుట్టేశాడు. ఆయన్ని నేరుగా ఆకాశంలోకి తీసుకెళ్లాడు. ఆ స్పర్శతో నరసింహంలోని ఉగ్రత మెల్లగా తగ్గిపోయింది. విష్ణుమూర్తి తిరిగి తన శాంతస్వరూపానికి వచ్చాడు. అప్పుడు విష్ణువు శివుడి శక్తిని కొనియాడి తన భక్తులను కాపాడడానికి ఇలాంటి రూపం ఎత్తినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. శివుడు కేశవుడు ఇద్దరూ వేరు కాదు అని చెప్పడానికి, ఒకరిని ఒకరు ఎలా సమతుల్యం చేసుకుంటారో వివరించడానికి ఈ కథ ఒక గొప్ప ఉదాహరణ. భక్తుల భావాన్ని బట్టి కథ చెప్పే విధానం మారవచ్చు, కానీ దాని అంతిమ ఉద్దేశం ఒక్కటే, లోక కళ్యాణం. ఇది ఎవరో ఊహించి చెప్పిన కథ కాదు, వేల ఏళ్లుగా మన సంస్కృతిలో నిలిచిన ఒక పవిత్రమైన ఐతిహ్యం. ఈ రహస్యం మీకు ముందే తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోద్దు.